విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను వెంటనే కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యవేదిక ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ గౌడ్, కార్యదర్శి కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులు తమ సమస్యలపై సమ్మె చేస్తుంటే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట ఎస్ఈ కార్యాలయం ఎదుట వంట వార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు పాల్గొని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సుధాకర్, విష్ణు, శ్రీశైలం, సంధ్య పాల్గొన్నారు. జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు అన్ని సర్కిల్ కార్యాలయం ముందు రాష్ట్ర లెవెల్లో వంట వార్పు అండ్ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మొన్న 26 తారీఖు నాడు అన్ని డివిజన్ కార్యాలయాల ముందు ధర్నా చేశాము. అలాగే 30 తారీఖు రోజు కూడా అన్ని డివిజన్ కార్యాలయాల ముందు ధర్నాని నిర్వహించాము. అలాగే వచ్చే నెల ఈ నెల 4 తారీఖు నాడు కేటీపీఎస్ పాల్వాంచలో ధర్నా ఉంది. అలాగే 7 తారీఖు రోజు ఎంపీటీసీఎల్ ఆఫీస్ ముంగుడు చెలో వరంగల్ ధర్నా కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఈ సంస్థలో ఏదో ఒక రోజు పర్మనెంట్ అవుతామని విద్యుత్ శాఖలో ఒక 20-25 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి మేము పర్మనెంట్ లేకుండా వెట్టి చాకరీతోని ఈ సంస్థలో పనిచేస్తున్నాము. బ్రిటిష్ కాలం నాటి మాకు రూల్స్ తెచ్చి స్టాండింగ్ ఆర్డర్, ఒకే సంస్థలో ఒకే 2 రూల్స్ నుంచి పోయి మా బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఈ ఆర్టిజన్ కార్మికులను నామకరణం చేసి మమ్మల్ని ఈ సంస్థలో విలీనం చేసుకోవడం రావడం జరిగింది. గత ప్రభుత్వము మమ్మల్ని మోసగించి ఈ విలీనం చేసుకోవడం జరిగింది. మరి పాదయాత్రలో ఇప్పుడున్న గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కానీ, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క కానీ పాదయాత్రలో ఏమన్నారంటే, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేస్తామని అన్నారు. మరి ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రాష్ట్రంలో ఉన్న 9 సంఘాలను ఏకం చేసుకొని జేఏసీగా ఏకమయ్యి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలలో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రాము 7 తారీఖు ఎంపీటీసీలో ఉంది. ఒకవేళ ఆ రోజు వరకు కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దిగి రాకపోతే ఈ నెల 8 తారీఖు 9వ తారీఖు నుంచి 9 గంటల నుంచి నిరవధికలో సమ్మెలోకి పోవడానికి కూడా విద్యుత్ కార్మికులు ఉమ్మడిగా ఏకంగా ఉన్నారని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అన్ని సర్కిళ్లలో వంట వార్పు మరియు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మన యొక్క సమస్యల గురించి మన జేఏసీ పిలుపు మేరకు మన ఆర్టిజన్స్ అందరినీ కన్వర్షన్ చేయాలి, మరియు ఏపీసీబీ రూల్స్ ఇవ్వాలి, మరియు అన్మాన్య వర్కర్లను ఆర్టిజన్గా గుర్తించాలి, మరియు పీసీఎట్ కార్మికులను, పీపీఎల్ను, పీసీఎల్ను, ఎస్పీఎం కార్మికులను, మిగిలిపోయి ఉన్న 136 మంది కార్మికులను ఆర్టిజన్గా గుర్తించి జీవో నెంబర్ 11 ప్రకారం కూడా వారికి వేతనాలు వర్తింపజేయాలని మా యొక్క న్యాయమైన డిమాండ్స్ కొరకు మేము దశల వారీగా కార్యక్రమాలు పెంపొందిస్తూ ఈరోజు సర్కిల్ వైస్ వారీగా మేము ధర్నా కార్యక్రమం, వంట కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇన్ని చేసినా కూడా మాకు ప్రభుత్వం స్పందిస్తలేదు. యాజమాన్యం కూడా మొండి వైఖరిగా మమ్మల్ని పిలిచి చర్చలకు ఇప్పటివరకు కూడా పిలవట్లేదు. ఇలాగే కొనసాగితే ముందు భవిష్యత్తులో మేము ఇంకా సమ్మెను ఉధృతం చేసి 7వ తారీఖు నాడు ఎంపీటీసీఎల్ ధర్నా ఆఫీస్ ముందు ధర్నా చేసి 8వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ సమ్మెలోకి వెళ్తే రాష్ట్రం అంధాకారం అవుతుంది. దానికి యాజమాన్య ప్రభుత్వం బాధ్యత వహించాలి.